దివ్యభారతి గారు, దివ్యభారతి గారి దగ్గర నుంచి మొదలు పెట్టారు మీరు. ఓకే, ఈ ప్రెస్ మీటింగ్ ముందు మీరు ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక ట్వీట్ చేశారు. కొంత డైరెక్టర్ కొద్దిగా ఇబ్బంది పెట్టాడు, దాంతోపాటు హీరో కూడా అసలు కనీసం సపోర్ట్ చేయలేదు అనేసి. ఏమైంది అసలుకి, ఏంటి? సో వాళ్ళు అలానే ఎప్పుడు సెట్లో కూడా డైరెక్టర్ వాళ్ళ యాటిట్యూడ్ అలానే ఉంటుంది. సో అది వర్క్ ప్లేస్ అలా ఎలా ఉండాలి, అది మన I can't tell people like, you know, you have to give me respect and all that. So we all know that workplace is like different. Every people are different in their own style and own way. So అది నాకు ప్రాబ్లం లేదు, నేను వర్క్ చేశాను, ఫినిష్ చేశాను. సో ఇప్పుడు అది ఒక సోషల్ మీడియాలో అది వచ్చి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది కదా, చిలక అని ప్యారెట్ అని నాకు తెలుసు, అది ఒక మంచి వర్డ్ అని తెలుసు, బట్ ఏ కాంటెక్స్ట్లో అది యూజ్ చేశారో అని మ్యాటర్స్, రైట్? సో హీ వాజ్ లిటరలీ రోస్టింగ్ ఆర్ ప్రొమో రిలీజ్ అయింది ఆ టైంలో, అది కొంచెం తప్పుగా చెప్పి దాంట్లో నన్ను గురించి అని చెప్పారు. సో ఐ వాజ్ లైక్, యు నో, I have to stand up for myself. My self-respect is important. Nobody's going to come and ask him like, you know, ఎందుకు అలా పెట్టారు, అది తప్పు అని ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను చెప్పాలి వాళ్ళకు, అందుకే నేను అది ట్వీట్ చేశాను. నేను అంతరూ అటెన్షన్ అది తీసుంది అని నేను థింక్ చేయలేదు. నాకేమంటే నాకు వాళ్ళకు రిప్లై చేయాలి, అందుకే నేను చేశాను. సో దాంట్లో సుధీర్ గురించి నేను ఎందుకు మాట్లాడానని, వాళ్ళు ఇప్పుడు కూడా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. అది నాకు ఎలా తెలుసు అని, వాళ్ళు సుధీర్ గారు ఇప్పుడు ఏమో ఒక పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఆ మూవీకి ఏమో ఒక ఐటమ్ నెంబర్ డ్యాన్స్కి కావాలి నన్ను అని చెప్పి ఆ టీం డైరెక్టర్ నాకు మెసేజ్ కొట్టారు. నాకేమంటే నన్ను ఐటమ్ సాంగ్కి పిలిస్తుంది నాకు తప్పు కాదు, బట్ మనకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది అని ఆల్రెడీ తెలుసు. సో వాంటెడ్లీ యూ గైజ్ ఆర్ లైక్, యు నో, కమింగ్ అండ్ పోకింగ్ మీ. That's very wrong. He knows that. Obviously they would have discussed about it with him as well, like with Sudhir as well. So మళ్ళీ ఎందుకు నన్ను గురించి ఒక పోకింగ్ చేసినే ఉంటారు అని, అందుకే నేను సుధీర్ నేమ్ కూడా దాంట్లో పెట్టాను. ఎందుకంటే ఇట్స్ టూ మచ్. లైక్ ఎండ్ ఆఫ్ ది డే యూ షుడ్ నాట్ కమ్ అండ్ టాక్ అబౌట్ someone who's worked with you on a social media. That's very wrong. Obviously people will talk different things about me, but when you've worked with me, we all have basic respect, right? And it's end of the day, you also had worked in this movie. That's your work as well. And even Sudhir Garu's movie, ఇది సుధీర్ గారు మూవీ అంతే, సుధీర్ గారు మూవీ ఇది కూడా. సో మీ ఫ్రెండ్ వాళ్ళు ఇలా గురించి ఒక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. వాళ్ళు రెగ్యులర్గా అది చేస్తున్నారు. వాళ్ళకు ప్రొడ్యూసర్ దగ్గర ప్రాబ్లం అంటే మీరిద్దరూ మాట్లాడండి, ఎందుకు నన్ను పెట్టి మీరు ప్రాబ్లం పెట్టినే ఉంటారని నేను అది సుధీర్ గారు నేమ్ కూడా నేను దాంట్లో మెన్షన్ చేశాను. అదర్ దెన్ దట్, ఇట్స్ నాట్ దట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ హిస్ హెల్ప్ ఆర్ హిస్ సపోర్ట్ అండ్ నథింగ్ లైక్ దట్. ఇట్స్ జస్ట్ see, there is end of the day what is right matters. So he didn't stand up for that. That's why I mentioned that. అంటే యాక్చువల్లీ ఇప్పుడు రిలీజ్ దగ్గరకు వచ్చింది, మరి మీ ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉండేది? అంటే సెట్స్లో మరి ఆయన కనీసం మీకు సపోర్ట్ చేయలేదంటే, అక్కడ సెట్స్లో అలా కనీసం సపోర్ట్ చేయకపోతే ఆన్ స్క్రీన్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది కదా. సెట్లో నాకు ఇది షూటింగ్ చేసినప్పుడు అంతా నాకు తెలుగు అర్థం అవ్వదు. సో వాళ్ళు ఏం మాట్లాడారో ఏమో నాకు తెలియదు, బట్ నన్ను ఓకే. సో మర్చిపోయాను. వాళ్ళు ఏమేమో అన్ని టైం బుల్లి చేశారు, కొత్తది కదా, ఇండస్ట్రీకి కొత్తది. సో ఏమో బుల్లి చేశారు, బట్ నవ్వినే ఉంటారు. సో ఓకే అని అనుకున్నాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అండ్ ఆల్, హీల్ బీ వెరీ సీరియస్ అండ్ ఐ విల్ బీ వెరీ సీరియస్. సో వీ హ్యాడ్ గుడ్ ర్యాపో. ఫర్ మీ, ఐఎమ్ ఆనెస్ట్లీ సేయింగ్, ఐ హ్యావ్ no issues with the director or with the hero as well. Personal conflicts ఏం లేదు, ఇది మూవీ గురించి ప్రాబ్లమే అంతే. సో అది మాత్రమే. బట్ సెట్లో సుధీర్ గారు, హీ వాజ్ వెరీ నైస్ టు మీ, హీ వాజ్ వెరీ కైండ్ టు మీ. ఓకే. ప్రొడ్యూసర్ గారు,
చెప్పండి సార్. ప్రమోషన్స్కి హీరో సపోర్ట్ చేయట్లేదు అనేసి వినిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవం ఏంటి? సుధీర్ ఈరోజు కూడా రాలేదు. అదే నాకు ఏంటంటే సుధీర్ గారు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అనే నేను సినిమా బేసిక్లీ ఆయన హీరోలాగా ఒప్పుకున్నది. ఎందుకంటే ఆయన చాలా కింది నుంచి పైకి వచ్చాడు. ఆయనకి ఎప్పుడు పెట్టలేని బడ్జెట్ పెడుతున్నాము కాబట్టి హీల్ డూ జస్టిఫికేషన్ అనుకొని సెలెక్ట్ చేశాము. ఆయన మంచి ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ మంచి వాళ్ళు, అప్గ్రేవింగ్ మంచిది. సో నేను ఐఎమ్ బిలీవింగ్ దట్ హీల్ కమ్. ఎందుకంటే మేము ఎక్కువ రోజులు వెయిట్ చేయలేదు. చాలా రోజులు ఇప్పుడు సినిమాని ఆపి దాన్ని కరెక్ట్ చేసుకొని ఫినిష్ చేయడానికి మాకు టైం పట్టింది. అందులో మళ్ళీ ఇప్పుడు ఛాంబర్లో ఇష్యూ ఉంది. ఆ ఛాంబర్లో వాళ్ళు డిసిషన్ తీసుకునే వరకు నేను ఎక్కువ డిస్క్లోజ్ చేయలేను. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఛాంబర్ టు టేక్ డిసిషన్. వన్స్ ఇట్స్ కమ్ వచ్చేస్తారు. ఆయనకి ఎందుకంటే ఆ డైరెక్టర్ ఆ టీంతో కొంచెం ఉంటే ఎట్లయినా కొంచెం తీసుకొని డిసిషన్ ఆయనకు కూడా టైం పడుతుంది కాబట్టి వీఆర్ వెయిటింగ్. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ హిమ్. ఓన్లీ ఒక పర్సన్ మంచి చేయలేదు, ఆయన మంచి రెస్పాన్సిబుల్ కాదు, బిహేవియర్ బ్యాడ్ ఉండే చాలా. ఇప్పుడు ఈమె ట్వీట్లోనే మీరు చూడండి, ఆయన తీసేశాక 1 year బ్యాక్ తీసేశాక ఆయన సీన్లు లీక్ చేశాడు నెట్లో. ఏ సినిమా సీన్లు ఏ డైరెక్టర్ అయినా చేస్తాడు అలా సీన్లు లీక్ చేస్తే ఛాంబర్కి వెళ్తే ఛాంబర్ ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని ఇచ్చాం. ఫైల్ అయినాక ఈ రోజు కాక చెప్పలేదు మీకు పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది, కోర్టుకి ఆయన పంపించారని ఇప్పటిదాకా చెప్పలేదు. ఎందుకంటే అది సుధీర్ గారి లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది, ఒక మూవీకి ఎఫెక్ట్ అవుతుంది, ఇంతమంది కష్టాలు ఎఫెక్ట్ అవుతుంది నేను చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ రోజులు మనం దాచలేం. అలాంటివి ఆయన ఒక 1 year కంప్లైంట్ ఇచ్చి మనం అది చేసినా 1 year నుంచి సినిమా ఏ విషయంలోనే ట్రోల్ చేస్తున్నారు మీరు చూడండి. ఇప్పుడు ఈమె విషయంలో ఆ మాట అనడము నేను కూడా అసలు చూసే లోపలే ఆమె రియాక్ట్ అయిపోయింది. ఎందుకంటే షీఈ్ లైక్ దట్, షీఈ్ వెరీ స్ట్రైట్. అదే ఆమె కూడా అదే అంటది. ఇప్పుడు ప్రాబ్లం అంటే మీరు ఛాంబర్కి వెళ్ళండి, మీరు డైరెక్టర్ అయితే వాళ్ళ అసోసియేషన్లో కంప్లైంట్ చేయండి, అట్లయినా మీరు ప్రూవ్ చేసుకుందామంటే ఆయన ఎందులో మెంబర్ కాదు. ఆయన ఇంతకుముందు కూడా 2 సార్లు సినిమాల నుంచి బయటికి పంపించేశారని మీకు ఇంకా దిల్రాజు గారు కూడా ఆయన ఆపి వేరే వాళ్ళతో ఫైనిష్ చేయించుకున్నాడు ఆ ఫస్ట్ మూవీ. సో ఇవన్నీ కూడా అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. నేను కొత్తగా చెప్పాల్సిన, అందుకని ఆయన గురించి మాట్లాడి వేస్ట్, కొత్తగా చెప్పాల్సిన వేస్ట్. సో నేను రైట్ టైంకి నాకు చాలా సినిమా ఎఫెక్ట్ అవుతుంది. అందులో డబ్బులు పెడతానే ఉన్నాం, సినిమా ముందుకు జరగట్లేదు, డిలే అవుతుంది, చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పాలంటే. అందుకనే ఆపి సుధీర్ గారికి చెప్పి 2 సార్లు చెప్పాను ఆయనకి. ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ పెట్టుకున్నాను, మళ్ళీ బడ్జెట్ కూడా ఆయన రిక్వెస్ట్ చేసినందుకు ₹1,00,00,000 ఎక్కువ కూడా పెంచాను లాస్ట్కి. ఇలాంటివి నేను అన్నీ చేశాను. ఐఎమ్ 100% హానెస్ట్ అండ్ ఫేర్ అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ గుడ్. సో ఇప్పుడు కూడా ఇది సినిమా చేసుకొని ఇంతవరకు వచ్చామంటే కూడా ఒక స్టేజ్ నుంచి వీఆర్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ ఇది ఒకటే చిన్న లాస్ట్ హడిల్ ఇస్ సుధీర్ గారికి తొందరలో వాళ్ళ గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన వస్తాడు, ఛాంబర్ కూడా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ ముంగట డిసిషన్ ఉంది కాబట్టి ఐఎమ్ హోపింగ్. ఇప్పుడు నేను ఆయనని మీ మీడియా ద్వారా కూడా నేను ఆయన ఇప్పుడు కోరుకుంటున్నాను, ఇది మీ మూవీ, మీరు యాక్ట్ చేశారు, నాకు మీ మీద ఏమీ లేదు, మీరు కూడా ఛాంబర్లో చెప్పారు శేఖర్ గారితో ఏం లేదని, ప్లీజ్ రండి. ఎందుకంటే ఈ మూవీని రీచ్ చేయడం, ఉన్న మంచి మెసేజ్, మంచి మూవీని ముందు తీసుకోవడంలో మీ పాత్ర కూడా ఉంటే మీకు సంతోషంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద బెస్ట్, ఐఎమ్ టెలింగ్ యూ, ఆయన క్యారియర్లోనే ఇది బెస్ట్ మూవీ సోఫా. సో ఆయన కూడా పార్ట్ ఆఫ్ దిస్ ఉంటే మాకు సంతోషమే. సో ఐఎమ్ హోపింగ్ దట్ హీల్ కన్సిడర్ అండ్ హీ విల్ కమ్ సూన్. ఓకే, మనకి ఇంకా ముందు ఈవెంట్లు ఉన్నాయి, వస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఇప్పుడు టీజర్ కూడా చూసాము. కాకపోతే టీజర్లో సుధీర్ ఇది జనరల్ వాయిసే ఉంది, అంత అండ్ డబ్బింగ్ ఏం చెప్పలేదా? జనరల్ వాయిస్ మాకు సినిమా మొత్తం మూవీ కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ వాడామండి. అంటే నా ఫ్రెండ్ ఇందులో మీరు ఆ టర్మే కొత్తది అనుకుంటారు, సౌండ్ డిజైనర్. అయితే జర్మనీ నుంచి చూసి ఈ మూవీ స్టార్ట్ చేసే ముందు వచ్చి జర్మనీ నుంచి ఒక హాట్స్టార్లో ఒక సిరీస్ చేశాడు. తర్వాత వచ్చి నేను ఇట్లా చేశాను, నీకు డబ్బింగ్ ఇవన్నీ ఖర్చులు తగ్గుతాయంటే నాకు తెలియదు అప్పుడు, ఎందుకంటే మనం జనరల్గా బయట చేయిస్తాం. తర్వాత అట్లానే ఆయన ఇప్పుడే కాదు, మేము స్టార్టింగ్ సాంగ్స్కి ముందే మేము చూసుకుంటున్నప్పుడు సినిమా కూడా అంతా ఆయన క్లీన్ చేసి ఆయన కొత్త టెక్నాలజీ వాడి ఆయన పర్సన్స్ని పెట్టి చేంజ్ చేయాలి. సో జనరల్లీ మనకి అంత అవసరం ఉండదు డబ్బింగ్, కొంచెం న్యాచురల్గా ఉన్న చోట్ల న్యాచురల్గా పెట్టాము. అయితే చాలామంది స్టార్స్ డబ్బింగ్ అట్లనే అయిపోయింది అండ్ మోస్ట్లీ ఆన్ సెట్స్ అయిపోయింది, ఎందుకంటే ఆయన కొత్త ఎక్విప్మెంట్ తెచ్చి వాడింది కాబట్టి మాకు అది హెల్ప్ అయింది. సింక్ సౌండ్లో ఏమైనా చేశారా? ఐ క్లియర్లీ డోంట్ నో దట్ టెక్నాలజీ. ఆయన కొత్తగా జర్మనీ నుంచి వచ్చే వాడాడు, ఒక 3 పెట్టుకొని. ఈ విల్ నెక్స్ట్ ఈవెంట్కి ఆయన కూడా వస్తాడు, రాహుల్, ఆయన పేరు రాహుల్ ఆలం. హీఈస్ వర్కింగ్ ఫర్ వెరీ బిగ్ ప్రాజెక్ట్. నేనే ఫస్ట్ సినిమాలో ఇంట్రడ్యూస్ చేయడం నేనే.
సో హీ వర్క్ ఫర్ మీ ఫ్రీ. ఆయన ఆ టెక్నాలజీ అడగండి మీరు. ఓకే, శేఖర్ గారు, నాకు 2 క్వశ్చన్లు అండి. అంటే కథ మీరు ఫస్ట్ నుంచి ఉన్నారా? కథ డైరెక్టర్ చెప్పినప్పుడు మీరు అంటే కథ మీద ఇంట్రెస్ట్ తోటి సినిమా స్టార్ట్ చేశారా, లేకపోతే సుధీర్ కోసం చేశారా? లేదండి, ఇది ఏమైందంటే నాకు ఒక ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చేది ఉంటే ఆయన ఆఫీస్కి వెళ్తే ఆయన నాకు అన్న ఒక లైన్ ఉంది, మంచి కథ ఇది, ఒకసారి వినండి అన్న, ఎట్లాగన్నా వచ్చారు కదా అంటే సరే అని విన్నా అంటే ఒక లైన్ చెప్తారు కదా ఫస్ట్ 5-10 మినిట్స్ ఇలా ఇలా ఉంటుంది అని. దాని పరంగా బాగానే ఉంది. ఇక హీరోస్ ఎవరు ఏంది అనుకుంటున్నారంటే ఈయన రైటరు, ఆయన అంటే ఆయనను చూశాను ఫస్ట్. ఆయన నరేష్ అనగానే నేను డెఫినెట్గా ఈయనకు ఫస్ట్ మూవీ ప్రాబ్లం అయింది అది లేదన్నా, ఆయన కథ తీసుకొని మనం వేరే డైరెక్టర్తో చేద్దాం అన్నాడు. సరేనా, వేరే డైరెక్టర్ ఓకే అనుకొని మేము కూడా ఏమన్నా సరే లైన్ ఇది సో ఎట్లా ఇది మీరు చెప్పింది కదా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే సార్ నేను ఒక 45 ఏమంటారు దాన్ని మినిట్స్ అంతనే రాశాను, ఇంకా మిగతాది మీరు రైటర్స్ని ఇస్తే నేను కూర్చొని డెవలప్ చేసి ఇస్తాను ఒక 20 డేస్లో అన్నారు. అంటే సరే నేను ఆలోచించి చెప్తా 2 డేస్ తర్వాత, మరి హీరో అనుకుంటున్నారు అది ఇది అని అంటే డైరెక్టర్ని వేరే వాళ్ళని కల్పించారు. ఆ డైరెక్టర్స్ కూడా కొత్తోళ్ళు. నేను ఇంతకుముందు కొత్తోళ్ళతో వర్క్ చేసి నాకు ఒక ఇబ్బంది అయితే నేను వద్దులే అని నేను ఆలోచిస్తున్న టైంలో హీరో అంటే ఇంక ముగ్గురు ఆప్షన్స్ ఉండే, 2 పెద్దోళ్ళు ఉండే. ఈయన సుధీర్ గారు వాళ్ళిద్దరికన్నా చిన్నగా ఉండే. అయితే నాకు జనరలీ దట్స్ వాట్ ఐఎమ్ నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినానండి. కష్టపడేటోళ్ళు అంటే నాకు ఇష్టం. వాళ్ళని కన్సిడర్ చేద్దామని ట్రై చేసి, లేకపోతే నాకు చాలామంది పెద్ద హీరోల ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు చాలామంది తెలుసు నాకు, నేను అప్రోచ్ అవ్వచ్చు. కానీ ఇలాంటి రోలు నాకు అనిపించింది ఏంటంటే సుధీర్ క్యాన్ డూ ఇట్. ఎందుకంటే ఆయన హంగర్ ఆ చిన్న వచ్చిండు కాబట్టి ఆ హంగర్ ఉంటుంది. అంటే ఆ రోల్ని చూసినప్పుడు మనకి ఈ హీరో చేయగలుగుతాడు, హీరో నాకు జడ్జిమెంట్ ఉంది. ఎందుకంటే నేను చాలామంది సినిమాలు చూసి చెప్తుండే, ప్రివ్యూలకు పోయి చెప్తుండే సినిమా ఆడుతున్నాను నేను ఆల్మోస్ట్ 90% కరెక్ట్ ఉండే దాంట్లో. సో నేను అట్లా సుధీర్ గారు అనగానే నేను ఓకే అన్న, ఆయనకి ఇది స్టోరీ నచ్చిందని ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉండే ఓకే అని. ఇంకా అప్పుడు మీరు చెప్తూ 40% స్టోరీ ఉంది, 40% స్టోరీ తోటే మేము ఓకే చేసాం అంటున్నారు. అంటే సుధీర్ కూడా హీరోగా వచ్చినప్పుడు కూడా 100% అంతే లైనే సార్, లైనే సుధీర్ కూడా లైనే ఫుల్ ఫ్లెడ్జ్ లేదు ఫుల్ ఫ్లెడ్జ్ లేదు, అది ఒక స్కామ్ అయింది సార్, నాతో స్కామ్ అయింది. అది ఏమైందంటే సుధీర్ యాక్చువల్లీ ఆ ప్రొడ్యూసర్స్కి డేట్స్ ఇచ్చాడంట. అది ఈ ప్రొడ్యూసర్కి ఎన్ని సినిమాలు చెప్పినా ఆయన నచ్చలేదంట. ఈ పర్సన్స్ స్క్రిప్ట్ చెప్పంగా ఆయన నచ్చిండంట. అప్పుడు నా డబ్బులు ఇస్తాను నాకు ఆఫీస్ పిలిచి నాకు ఈ స్టోరీ చూపించారు. ఇది ఆయన్ని ఒప్పుకున్నాడు, చెప్పిన నరేష్ ఒప్పుకున్నాడు, ఇది నేను డెవలప్ లేదన్న. తర్వాత నాకు ఎప్పుడు చెప్పారంటే రాసుకుంటా సుధీర్ రైటర్ కూడా ఉండే, మా రైటర్ నేను ఇద్దరిని పెట్టా, అందరు రైటర్ చెప్పిన ఎందుకు ఇంత స్క్రిప్ట్ ఎందుకు లేదు అంటే అన్న అది సారు నాకు ఆయన ఏ స్టోరీ నచ్చలేదంటే లాస్ట్ సుధీర్ వేరేలో డేట్స్ ఇస్తాడంటే నన్ను తీసుకుపోయి కల్పించిండు. అప్పుడు ఏది చెప్పాలి, నా దగ్గర 2 స్టోరీలు ఉండే, ఒకటి చెప్పినా ఆయన నచ్చలేదు, ఇంకోటి ఇది అట్లనే చెప్పేసిన నచ్చిండు అని చెప్పారు. అది ఆ స్టోరీ ఇంకా నన్ను ఇరికిచ్చారు అలా. సో ఇది జరిగింది. సో నేను అది డెవలప్ చేయించుకున్నాను. ఈవెన్ ప్రీ ప్రొడక్షన్ 5 months వరకు హాఫే రాశారు, కానీ ఆ సెకండ్ హాఫ్ వాళ్ళకి వస్తలేదు. సో క్యారెక్టర్స్ ఆర్క్ అవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ కదా, అవి వస్తే లేకుండా ఇక డిలే అవుతుంది, సుధీర్ గారికి లేట్ అవుతుంది, 6 months వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ ఏమైనా కండిషన్ అంటే నేను సినిమా ఫినిష్ చేయక చేయొద్దు అని ఏ సినిమాలు ఆయననేమో నాకు ఏం చేయట్లేదు సార్ అంటే ఇంకా మేము సరే ఫస్ట్ హాఫ్ అయినా కానీ స్టార్ట్ చేసాం. అది అయిపోయినాక నేను లాక్ అయిపోయినా బేసికలీ. సో నాకు తర్వాత బడ్జెట్లు ఎక్కువైపోయి ఆయన అన్ప్రొఫెషనలిజం చాలా కష్టమైంది. సో ఇప్పుడు మీరు కంప్లీట్ చేస్తున్నారా, వేరే డైరెక్టర్ని పెట్టుకున్నారా? అంటే ఎంతవరకు కంప్లీట్ అయింది ఇప్పుడు 100% ఫినిష్ అయింది. ప్యాచ్ వర్క్స్ ఉంటాయి ఓకే. అండ్ నాకు చాలా మంచి టీం దొరికిండు వాళ్ళు. ఐ థింక్ ఫస్ట్ టైం డైరెక్టర్ పేరు కూడా లేకుండా పోస్టర్ రిలీజ్ చేశారు కదా, అంటే డైరెక్టర్ పేరు అదే సార్. నేను ఇప్పుడు డైరెక్టర్ అనేది ఇంపార్టెంట్ కాదు సినిమాకి. నాకు అనిపించింది ఏంటంటే ఆయననే లేడు, ఆ స్థాయి ఇచ్చినప్పుడు ఆ స్థాయి పర్సన్ ఎలా బిహేవ్ చేయాలి. ఇప్పుడు వీ మ్యారీ పర్సన్, యూ కాంట్ డౌట్ యువర్ ఓన్ వైఫ్ ఆర్ హస్బెండ్ వెన్ యూ ఎంటర్ రిలేషన్షిప్. అందరినీ డౌట్ పెడతామంటే సరే వీడు అందరికి అయ్యే వరకు సినిమాలో మేము డీప్లోకి వెళ్ళిపోయాం. తర్వాత తిరిగి వచ్చి చూస్తే ఇక్కడ మిస్టేక్ ఇక్కడే ఉంది. సో అది జరుగుతుంది సార్ చాలామందికి, సినిమాలు ఆగిపోతాయి బేసికలీ. నేను ఆగకుండా చేశాను, నేను ఏది చేశానో అది హానెస్ట్గా సినిమాని బయటపడేశాను. ఇంత వీళ్ళందరి లైఫ్ 100 members అట్లీస్ట్ అందులో కొంత వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, బట్ కొత్త వాళ్ళు బేసిక్లీ దే డిజర్వ్ టు బీ మూవీ టు కమ్ అప్. అండ్ ఇలానే సినిమాలు ఆగుతూ ఉంటే మనము ఎవరో ఒకరు ధైర్యం చేయకుండా కాదు. నాకెందుకు అవుతుంది నేను అనుకున్నాను, బట్ ఓకే మేబీ ఐఎమ్ ద ఫస్ట్ వన్ అండ్ న్యూ వన్.
సో ఆమెకు కూడా చాలామంది ఫోన్లు చేశారు ఇండస్ట్రీ నుంచి, అట్లెట్లా నువ్వు ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తావని. ఆమె యాక్చువల్లీ షీ స్టూడ్ బై మీ. సో నా రెస్పాన్సిబిలిటీ ఇంత పెరిగింది. చాలామంది కొత్త టీంలో వాళ్ళు నాతో ట్రావెల్ చేస్తున్నారు సెకండ్ మూవీ, వేరే మూవీ కోసం. నా బాధ చూడలేక వాళ్ళు నా ముందుకొచ్చి హెల్ప్ చేశారు. నేను స్టోరీని ఆపిన తర్వాత 9 months కూర్చొని మళ్ళీ ఆ సెకండ్ హాఫ్ వాళ్ళు ఫినిష్ చేయండి, వాళ్ళు రాయింది సరిగా రాయింది, నేను కరెక్ట్ చేసుకొని మీరు బిలీవ్ మీ, ఇట్స్ ఫస్ట్ దానికి ఎవ్రీబడి హూ హర్డ్ ఇట్, హూ సా ఇట్, దే ఆల్ సెడ్ అసలు సినిమా ఆపినందుకు నువ్వు లక్కీ, నువ్వు చేసినందుకు చాలా మంచిగా వచ్చింది. సో ఐఎమ్ ఆల్సో కాన్ఫిడెంట్ అబౌట్ ద అవుట్పుట్ నౌ. Hi, Divya Bharti. Acha, you feeling so much of feel. So there is any problem with the hero or how you chosen this? Telugu. This is the first film, na? Yeah. First. So Ide. what do you like? This story or a director? So what are the experiences with the hero? సో నాకు స్టోరీ చెప్పాలికి డైరెక్టర్ రాలేదు, ఎవరినో తమిళ్ తెరించ ఒక అబ్బాయిని పంపించారు. సో నేను స్టోరీ విన్నాను, నాకు స్టోరీ ఇష్టమైంది. సో అండ్ ఇది కామెడీ జాన్రా నేను ట్రై చేయలేదు. నేను చేసిన ఒక 6 projects అన్నీ కొంచెం సీరియస్గా ఉంటుంది. సో ఇది నాకు కొత్తదిగా ఉంది, ఇది నాకు ట్రై చేయాలి అని నేను థింక్ చేశాను. అదే ఒక్క రీజన్ నేను యాక్సెప్ట్ చేశాను. నాకు సుధీర్ గురించి ఏం తెలీదు. ఆమెకి చెప్పినప్పుడు స్టోరీ ఉండదండి, ఉట్టి ఆమె వీళ్ళకి చెప్పినప్పుడు ఆర్టిస్ట్కి ఏమంటే వాళ్ళ లైనే, వాళ్ళ క్యారెక్టరైజ్, నా క్యారెక్టరైజేషన్ అట్లా లాట్ ఆఫ్ పీపుల్ విల్ అగ్రీ. అదే జరుగుతుంది. ముందు స్టోరీ అని డెవలప్ చేసి ఫుల్ నరేషన్ ఉండదు. సో అది చెప్పారు. సో సుధీర్ గురించి తెలీదు, ఎవరి గురించి నాకు తెలీదు. ఆ టైంలో నేను స్టోరీ విని నేను అది ఓకే చెప్పాను. అది కామెడీ జాన్రా అని మాత్రమే నేను ఓకే చెప్పాను. సో అలానే సెట్కి వచ్చిన నుంచే ఎక్కువ టైం కూర్చోపెడతారు. వాంటెడ్గా బ్రైడల్ లుక్ ఉంటుంది. మార్నింగ్ ఏం చెప్పాలి, శారీ వేయాలి అంటారు, సీన్ మార్నింగే రెడీ అంటారు, ఈవినింగ్ ఒక 5 o'clock షార్ట్ పెడతారు, whole day I have to sit in the bridal thing. But that's okay, that's how work happens and it's okay. I am not saying it as a complaint, but it's just like, you know, he could have been little more considerate. Endukante it's I always believe that a movie is not just about the producer, the hero, the heroine or the director. There is more to it. There are enta mante janalu from the technicians, enta people work అది స్టేక్లో పెట్టి మీకు ఏది కంఫర్టో, మీకు ఈగో ఉంటుంది అంటే అది అలా చూసేదే తప్పు అని నేను థింక్ చేశాను. ఎండ్ ఆఫ్ ద డే లైక్ యునో యూ కాంట్ లైక్ పుట్ అదర్ పీపుల్స్ ఎఫర్ట్ అట్ స్టేక్. సో అది అలా చేయకూడదు. అలా మళ్ళీ వారు ఒక టైం ఒక షార్ట్ జరుగుతుంది, అది ఒక చేసింగ్ సీన్, అది ఫినిష్ చేసి అక్కడ ఒక 30 people ఉన్నారు, జూనియర్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. సో డైరెక్టర్ మైక్లే చెప్పారు, ఏంట్రా ఇది, ఈ అమ్మాయిని ఎంత అందంగా ట్రై చేస్తే చూపించ ఎందుకంటే ఈ అమ్మాయి అందంగా లేదు అని పబ్లిక్గా చెప్పారు. సో అది వాళ్ళు ఒపీనియన్, ఓకే వాళ్ళకు నేను అందంగా లేదు, అది నా ప్రాబ్లం కాదు. బట్ అది ఒక పబ్లిక్గా చెప్పినప్పుడు నాకు ఎలా కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ షాట్ నేను వెళ్ళి నా కెమెరా చూసేటప్పుడు ఒక వాళ్ళ అంతరం ఉన్నారు, వాళ్ళకు ఒక 8 assistants ఉన్నారు కదా. సో 8 assistants ఉంటారు ఆ డైరెక్టర్కి, అంతరం కూర్చి ఏమో నవ్వినే ఉంటారు. సో యాజ్ అన్ యాక్టర్ నాకు ఫస్ట్ నేను కాన్ఫిడెన్స్గా చూడాలి, దానికి డైరెక్టర్ ఇంపార్టెన్స్. నాకు బ్యాచులర్ చేసేటప్పుడు నేను మేకప్ లేదు, హెయిర్ చేయలేదు, ఏం లేదు, అది డైరింగ్గా నేను అది చేశాను. ఎందుకంటే అది నాకు ఫస్ట్ మూవీ. స్టిల్ ఐ డిడ్ ఇట్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్స్ కాన్ఫిడెన్స్. దే టోల్ మీ దట్ యునో మీరు ఇలానే ఉండండి, ఇది బాగుంది. అది ఆ కాన్ఫిడెన్స్ కావాలి నాకు. సో ఒక ఫస్ట్ టైం ఒక మూవీ చేశాను, ఒక కొత్త ఇండస్ట్రీ, అది అన్నీ వాళ్ళు ఏం థింక్ చేయనే లేదు. ఇలానే మళ్ళీ చేసినా అదే నేను అడ్జస్ట్ చేశాను. నేను ఓకే, ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంది, ఓకే అది నేను ప్రాబ్లం చెప్పలేదు. బట్ అది ఒక సోషల్ మీడియాలో చెప్పినదే నాకు కోపం వచ్చింది, అది అలా అయింది అంతే. చంద్రశేఖర్ గారు, సో అంటే ఒక 2 film ఓల్డ్ ప్రొడ్యూసర్గా మీరు 10 and 10 మూవీస్ తీసిన ప్రొడ్యూసర్గా, అంటే అంత బ్లంట్గా ఇద్దరు కొత్త టెక్నాలజీ అని చెప్తున్నారు కదా, లైక్ ఇట్స్ మోర్ లైక్ ఏ బ్లఫింగ్ సుధీర్ డబ్బింగ్ అనేది. సో బీయింగ్
ప్రొడ్యూసర్ దట్ టూ ఫిల్మ్ ఓల్డ్ ప్రొడ్యూసర్ అది ఆ బ్లఫింగ్ అనేది ప్రస్తుతం పనిచేయచ్చేమో, బట్ ఆ జనాలకు వెళ్ళినప్పుడు లేదంటే ట్రేడ్కి వెళ్ళినప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీకు? బ్లఫింగ్ అనుకుంటున్నారు, నాకు అర్థమవుతలేదు. ఇఫ్ క్లియర్గా పెట్టాలని అనుకున్నది మేము సినిమాలో పెడదాం అనుకున్నాం. ఇప్పుడు నేను మీకు నిజం చెప్తే హీరో ఫ్యాన్స్ బాధపడతారు, అర్థమైందా? సో నేను ఇప్పుడు టీజర్ చేస్తున్నాను, ఐఎమ్ స్టిల్ రిక్వెస్టింగ్ హిమ్ టు కమ్. నేను ఇప్పుడు ఆయన వాయిస్ పెడితే మీకు నచ్చుతుందా? సుధీర్ గారిని వాయిస్ పెట్టకుండా రిలీజ్ చేస్తే నచ్చుతుందా పోనీ ఎవరికైనా? సో ఐఎమ్ ట్రయింగ్ టు మేనేజ్ హియర్, ఐఎమ్ ట్రయింగ్ టు సీ దట్ నోబడీ ఈజ్ హర్ట్, నోబడీ ఈజ్ లూజింగ్, అందరిది లైఫ్స్ ఉన్నాయి స్టేక్స్ మీద. సో నేను కొంచెం పర్లేదు, నేను మీరు అబద్ధం ఆడితే అనుకోండి, బట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ దట్ పర్సన్ హూ హ్యాస్ డన్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్కి మేము మళ్ళీ పిలిచి డబ్బింగ్ చేయకుండా ఆయన చేశాడు. అది ఆయనతోనే మీకు కల్పించి మీ పేరేందో చెప్పండి, రిమెంబర్ అండ్ ఐ డెఫినెట్లీ ఇంట్రడ్యూస్. అదే అంటున్నాం, ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఆయన చేసేది. ఆయన పెద్ద ఇప్పుడు డిస్నీ హైర్ చేస్తుంది, ఇంతకుముందు హాట్స్టార్. సో హీఈస్ డూయింగ్ సంథింగ్ విచ్ క్యాన్ బీ మేనేజ్డ్ అండ్ క్లీన్ ఇట్ అండ్ పుట్ ఇట్. హీ స్టోల్ అండ్ మాకు అంతవరకు వచ్చింది ఫైన్గా. సో అది నేను ఉన్నట్టునే పెట్టాను. ఇందులో నేను సుధీర్ గారిది కాకుండా వేరే వాళ్ళ వాయిస్ పెడితే అది కరెక్టా? సో ఐ డింట్ డూ దట్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఇఫ్ హీ కమ్స్ ఇట్స్ ఫైన్, అదర్వైజ్ జనాలకు నేను హానెస్ట్గా చెప్తాను, ఇదే ఉంది, ఇది పెట్టాను చూడండి అంతే. దట్స్ ఓకే అండి. ఇంకా ఇంతవరకు స్టెప్ వేసాము, ఇంకో స్టెప్ వేస్తాను. నాకు ఐ లైక్ యువర్ క్వశ్చన్ బట్ ఐఎమ్ కమింగ్ అవుట్. నితిన్ ప్రసన్న, హాయ్. సో మీరు వన్ ఆఫ్ ద యాక్టర్స్ హూ ఆర్ అండర్ యూటిలైజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పేసి అనుకుంటాం ప్రతిసారి కూడా, బికాస్ ద వే యూ యాక్ట్ ఇన్ ద ఫిలిమ్స్ ఆర్ ద వే యూ పొసెస్ ద క్యారెక్టర్. బట్ హ్యావ్ యూ గాటన్ అ ప్రాపర్ క్యారెక్టర్ టిల్ డేట్ దట్ విల్ ప్రూవ్ యువర్ మెటల్ ఇన్ దిస్ ఫిలిం? నాట్ ఇన్ దిస్ ఫిలిం బట్ ఎనీథింగ్ అవుట్. అంటే లైక్ ఫ్రమ్ ది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా అనిపిస్తుందండి, లైక్ ఐఎమ్ స్టిల్ అండర్ యూటిలైజ్డ్ యాక్టర్ అని. బట్ దట్స్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. సో ఐ థింక్ ఐ షుడ్ గెట్ ఐల్ గెట్ బెటర్ క్యారెక్టర్స్ ఇన్ ఫ్యూచర్ అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో అవును, ఈ మూవీలో అయితే ఐవ్ గాట్ అ వెరీ సాలిడ్ రోల్ నాకు. యా సో నిన్న డబ్బింగ్లో కూడా ఐ వాజ్ ట్రైంగ్ టు డబ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ డబ్బింగ్లో చూసి ఐ వాజ్ షాక్డ్. ఓకే పర్లేదు, నేను బాగానే చేస్తున్నాను అని అనిపించింది, క్యారెక్టర్ కూడా బాగా వచ్చిందని అనిపించింది. చంద్రశేఖర్ గారు, సో యా చంద్రశేఖర్ గారు, అంటే డైరెక్టర్ గురించి ఎంత టాపిక్స్ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఒక హీరోతో మీ రిలేషన్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు సుధీర్ గారి ఫ్యాన్స్ ఆన్లైన్లో సోషల్ మీడియాలో చాలామంది ఉంటారు. సో వాళ్ళు కూడా మొన్న ఒక పోస్ట్ ఏదో కూడా పెట్టినట్టున్నారు, అన్లెస్ అంటిల్ హీరో చెప్పేంత వరకు మనం కూడా ఏం ప్రమోషన్స్ చేయొద్దు అని. అది కరెక్టే అండి. నేను చాలా బాధపడుతున్నాను యాక్చువల్లీ, చాలా బాధ అని ఐ ఫీల్ ఫర్ ఫ్యాన్స్. బికాస్ ఈ ఫ్యాన్స్ చాలా వాళ్ళకి హీరోనైనా బయటకు వచ్చి చెప్పాలా, నేనైనా బయటకు వచ్చి చెప్పాలా, నాకు చాలా నచ్చింది. బట్ మాకు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, హీరో సుధీర్కి మాకు. ఆయన కూడా ఛాంబర్ వాళ్ళు పిలిస్తే అడిగితే ఈ విషయంలో మేము కొంతమందిని తీసామనే విషయంలో ఆయనని అడిగితే లేదు సార్, చంద్రశేఖర్ గారితో నాకు ఏం ప్రాబ్లం లేదు, ఎక్కువ పెట్టి తీస్తున్నాడు సినిమా. నాకు మరి అట్లీస్ట్ ఆన్లైన్లో ఉన్న ప్రమోట్ చేయాలి కదా, అట్లీస్ట్ రావాలి కదా ఒక ఈవెంట్ కన్నా. మీరేమైనా మాట్లాడమేనా జరిగిందా? నేను అదే చెప్తున్నా, ఈరోజు నేను ఫ్యాన్స్కైనా నేను సారీ చెప్తున్నా. వాళ్ళు చాలా రోజు నుంచి వెయిట్ చేస్తారు, ఆయన్నే రిప్లై ఇవ్వాలా. కాకపోతే ఐ థింక్ వెయిట్ చేయండి, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్అవుట్. ఎందుకంటే ఛాంబర్లో ఉంది ఆ పిటిషన్. ప్లస్ ఇంకోటి మీకు నేనేం దాచుకోవట్లేదు. ఈరోజు ప్రెస్ వస్తుంటే నేను మాట్లాడతాను, నేను చెప్తున్నా. బికాజ్ వాట్ ఈస్ ఫ్యాక్ట్, ఐ డోంట్ వాంట్, ఐ హ్యావ్ నథింగ్ టు హైడ్, చెప్పేస్తున్నా. ఆయన ఇంతకుముందు కూడా మీరు ఇప్పుడు నన్ను అడిగినట్టే ఆయన అడిగే సందర్భాలు మీకు కూడా దొరికిండొచ్చు. ఆయన 2-3 జాగాలు కానీ చాలా జాగాలు మీరు అడుగుతుండో లేదో తెలియదు, ఆయన చెప్తుండో లేదో నాకు తెలియదు. బట్ మీరు ఇదే ఆయన అడిగిన ఉంటే మేబీ హీ వుడ్ హావ్ టోల్డ్ అనుకుంటున్నా. బట్ ఐ డోంట్ నో, మీరు అలా ఆయనను అడగకుండా నన్ను అడగడం ఇది కరెక్ట్ కాదు. బట్ నేను చెప్తున్నా ధైర్యంగా, నేనేమి ఐఎమ్ నాట్ ఈవెన్ 1% డిజానెస్ట్ ఇన్ దిస్ రిగార్డ్. హీ అండ్ ఆయన వర్క్ చేయాలనే చెప్తున్నాను. ఇంతకుముందు చిన్న ఇష్యూస్లో కూడా వరీ అవుతుంటే సినిమా నడుస్తున్నప్పుడు నేను ఎప్పుడు ఆయనకు ఒకటే చెప్తుండే, ఎవరి మీద నేను కంప్లైంట్ చేయలేదు. నేను 2 సినిమాలు ప్రొడ్యూస్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే 30 years నేను సినిమా వాళ్ళతో తిరిగాను. నేను వాళ్ళు హీరోస్ అనేది నాకు చాలామందితో చాలా బాగా రిలేషన్స్ ఉంది. ఈరోజు నేను వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్తున్నా, ఒక హీరో రాకుంటే మీరు బాధపడద్దు, నేను మిమ్మల్ని ఎంతమంది అంత హీరోలు తీసుకొస్తా నాకు ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ అవసరం ఉంటే, ఎందుకంటే అంత రిలేషన్ ఉంది ఆయనకి. ఈ జస్ట్ ఏమంటారు మనం ఐ ఫర్గాట్ ద ఎగ్జాక్ట్ కంటెంట్.
అదే ఆయనతో ఏమైనా మాట్లాడే అదే చెప్తున్నా. అయితే ఆయనతో రిలేషన్ మాకు ఎప్పుడు ఏం ప్రాబ్లం ఆయన వరి అవుతున్నా నేను పోయి ఒకటే చెప్పేది నా ఎక్స్పీరియన్స్ హీరోస్తో ఏం చెప్తున్నానంటే ఈ సినిమాలో జరిగేటివి అన్నీ జరుగుతుంటాయి సుధీర్ గారు, మీరు వరి అయ్యి ఎక్కువ ఇది చేయదు, మీరు హీరోలాగా యూ జస్ట్ గో ప్రాసెస్ మీ ఎనర్జీ లాస్ట్ 20-30% అప్పుడే అవసరం పడుతుంది. సో నేను చెప్పాలంటే అంతమంది 10 చెప్పొచ్చు కంప్లైంట్, బట్ డోంట్ వరీ ఐఎమ్ పుట్టింగ్ మనీ, దట్స్ వాట్ మై సైడ్ ఈస్ దట్ ఓన్లీ. మీరు ఇవి చిన్న చిన్న వీటికి వరీ కాదు. అది వరీ ఎందుకంటే డిలే అవుతుంది, టైంకి పిలిచి షూట్ చేస్తలేరు, మళ్ళీ ఆయన టీవీ సీరియల్స్ ఆపారు కాబట్టి ఈ సినిమా ఇప్పుడు ఫినిష్, ఆయన వరీస్ కూడా నా వరీసే అవి కూడా. కానీ నేను డైరెక్ట్గా చాలా రోజులు కొంతమందిని కాపాడుకుంటూ ఆయనకి వరి కాదు అని చెప్పా. కొన్నిసార్లు డైరెక్ట్గా చెప్పాను సార్, 30% సినిమా అయినప్పుడు, 20% సినిమా అయినప్పుడు, 40% అప్పుడు చెప్పిన ఇలా వీళ్ళ వల్ల అవుతుంది అని చెప్పే నేను తర్వాత టీంని మార్చడం జరిగింది. దేవభారతి గారు, సో వీ ఆల్ నో యూ యాజ్ సుబ్బు అండ్ మెనీ క్యారెక్టర్స్, చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. అండ్ మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ వేరే నెక్స్ట్ సుధీర్ గారి ఫిల్మ్కి నన్ను ఒక సాంగ్ కోసం, స్పెషల్ సాంగ్ కోసం అడిగారు అని చెప్పారు. డూ యూ చెక్ అంటే మిమ్మల్ని వాంటెడ్లీ అడిగారని మీకు అర్థమైందో, ఆర్ఎల్స్ కావాలని చెక్ చేయడానికి అడిగారని మీరు ఎలా చెక్ చేసుకొని చెప్పగలిగారు? ఎందుకంటే నెక్స్ట్ ఫిల్మ్ గురించి మీరు మెన్షన్ చేశారు కాబట్టి మేబీ అది ఆ డైరెక్టర్కి నెక్స్ట్ అదొక పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి మేబీ అతని మీద రాకుండా ఉంటుంది కదా, మీరు ఏమైనా ప్రాపర్గా చెక్ చేశారో, ఆర్ఎల్స్ నార్మల్గానే ఇలా మిమ్మల్ని కావాలని అడిగారని అనుకుంటున్నారా? లేదు, అది వాళ్ళ నంబరే, అది ఆ డైరెక్టర్ నంబరే, అది వాట్సాప్ నంబర్, వాళ్ళు పిక్చర్ ఉంది, వాళ్ళు అన్ని డీటెయిల్స్ పంపించారు నాకు. ఆ మూవీ గురించి ఏమేం ఆర్టికల్స్ వచ్చిందో అది అన్నీ నాకు లింక్ పంపించి, ఏమో నాకు సుధీర్ తెలీదు అని అన్ని డీటెయిల్స్ నాకు పంపించి నాకు అడిగిందండి. వీళ్ళెందు నాకు ఐటమ్ నెంబర్ అడుగుతున్నారు, ఈ డైరెక్టర్ సుధీర్ మూవీకి అన్నారు. సుధీర్ మూవీకి నీకు ఐటమ్ నెంబర్ అడగడం ఏందని నేను షాక్ అయినా. అందులో 3 హీరోలు నిన్నెందుకు అడగదు ఫస్ట్ అనుకుని ఏదో జస్ట్ బై మిస్టేక్ డైరెక్టర్కి తెలియదేమో పాత ఇష్యూ, సో అడిగింటారులే వదిలేసే అన్న. అది కాదు, ఆమెని ఇంకా దట్ ఈస్